పెళ్లి సంబంధాల వెబ్సైట్లలో పరిచయాలను గుడ్డిగా నమ్మితే అన్ని రకాలుగా మోసపోయేందుకు అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉంటూ పూర్తి స్థాయి వివరాలను ధృవీకరించుకోవాలని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు హెచ్చరించారు. పెళ్లి సంబంధాల మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో పరిచయమైన అపరిచిత వ్యక్తిని నమ్మి అన్ని విధాలుగా మోసపోయిన మహిళ ఫిర్యాదుపై కొల్లిపురం మండలం కొత్తూరు లంకకు చెందిన అరవపల్లి వంశీని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు వివరాలను తెలియజేశారు. పట్టణంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న 34 ఏళ్ల యువతికి మ్యాట్రిమోనియల్లో అరవపల్లి వంశీ పరిచయం అయ్యారు. తనకు విడాకులు అయ్యాయని తిరిగి వివాహం చేసుకుంటానని ఆమెకు నమ్మబలికాడు. తెనాల్లోని ఆమె నివాసానికి పనిచేస్తున్న ఆఫీస్కు పలుసార్లు వచ్చాడు. వివాహం పేరుతో ఆమెను కుటుంబ సభ్యులను నమ్మించాడు. టిప్పర్ కొనుగోలు పేరుతో డబ్బులు అవసరమని నమ్మించి వివిధ మార్గాల్లో బాధితురాల నుంచి 12,20,000 నగదును తీసుకున్నాడు. ఈ నెల 8వ తేదీన వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇంకా డబ్బుల కోసం ఒత్తిడి చేశాడు. ఇవ్వలేనని చెప్పడంతో ఆమెపై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించి పెళ్లి చేసుకునేది లేదని ఖరాఖండిగా చెప్పాడు. చంపుతానని కూడా బెదిరించినట్లు బాధిత మహిళ తన ఫిర్యాదులో వివరించారు. దీనిపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆదివారం కోర్టుకు హాజరుపరిచారు. ఒక వైట్ కాలర్ అఫెండర్ గురించి మహిళలందరూ జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం పడింది. కొల్లూరు మండలం కొత్తూరు లంక గ్రామానికి చెందినటువంటి అరవపల్లి వంశీ అనేటువంటి ఒక వైట్ కాలర్ అఫెండర్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరచాలన్నటువంటి ఉద్దేశంతో అతని ద్వారా ఇంకెవరు కూడా బాధిత మహిళలు ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే ఇతను మ్యాట్రిమోనియల్ సైట్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆడపిల్లలు వాళ్ళ లిస్ట్ అంతా తీసుకొని వాళ్ళతో స్వీట్ వర్డ్స్తో వాళ్ళని నమ్మించి వాళ్ళని పర్సనల్గా కలిసి అతని మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, తర్వాత బ్రాస్లెట్స్ ఇవన్నీ చూపించి తను ఒక కోటీశ్వరుడి బిడ్డలాగా, తర్వాత వివాహం అయిపోయిన తర్వాత ఒక బిడ్డ పుట్టిన తర్వాత భార్యతో విభేదాలు వచ్చి డైవర్స్ తీసుకున్నట్టుగా నమ్మించి వాళ్ళని లోబర్చుకొని తర్వాత ఈ కేసులో పర్టికులర్గా ఈ పట్టణానికి సంబంధించినటువంటి ఒక బాధిత మహిళని అప్రోచ్ అయ్యి అదేవిధంగా నమ్మబలికి ఆమె దగ్గర వితిన్ 10 డేస్లోనే 12,20,000 రూపాయలు స్వాహా చేసుకున్నాడు. ఆమె దగ్గర మనీ లేకపోతే ఆమె దగ్గర ఉన్నటువంటి గోల్డ్ మొత్తాన్ని తీసుకుపోయి ఇతనే పక్కనే ఉండి బ్యాంకులో తాకట్టు పెట్టించి ఆ డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించడం. అదేవిధంగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించడం. ఏం చెప్తాడంటే, నా చాలా టిప్పర్స్ ఉన్నాయి, ఇంకొక కొత్త టిప్పర్ తీసుకున్నాను, దానికి సంబంధించి ఒక 10 lakh అడిషనల్గా అవసరం అవుతుంది కాబట్టి ఆ 10 ఇచ్చేస్తే నీకు మళ్ళీ అడిషనల్గా మనం పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్లి చేసుకున్న తర్వాత మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, నీకు ఎంబటే ఒక 10 డేస్లో ఇచ్చేస్తానని చెప్తాడు అనమాట. ఈ కేసులో ఆమెకి చెప్పింది ఏంటంటే, టిప్పర్ కొంటాను, అందువల్ల ఒక 10 to 15 lakh అవసరమైతే కొద్దిగా అడ్జస్ట్ చేస్తామంటే ఆమె జీవితకాలం కష్టపడి ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా సంపాదించుకున్నటువంటి సంపాదన మొత్తాన్ని కొల్లగొట్టుకున్నాడు. ఇంట్రాగేషన్లో మేము క్వశ్చన్ చేస్తే అంటాడు, నా దగ్గర డబ్బులు ఏం లేవు సార్, అవి కోడి పందాల్లో తర్వాత బెట్టింగ్లో పోయినాయి సార్, ₹1 కూడా నా దగ్గర లేదు సార్ అంటాడు. సో ఇన్వెస్టిగేషన్లో ఆయన సెల్ ఫోను సీజ్ చేస్తే సెల్ ఫోన్లో ఇంకా చాలామంది బాధిత మహిళలు వాళ్ళతో కన్వర్జేషన్లో స్వీట్ వర్డ్స్తో మాట్లాడటం, అదేవిధంగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రయోగించడం, తద్వారా వాళ్ళ దగ్గర కూడా కొంతమంది బాధిత మహిళలను మేము ఫోన్ చేసాం, మీరు ఎక్కడైనా కట్టించుకున్నారంటే కేసు కట్టించుకోలేదు సార్, నా బంగారం అంతా తీసేసుకున్నాడు సార్, నా చైన్ తీసుకున్నాడు సార్, తాకట్టు పెట్టించుకున్నాడు సార్, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అప్రోచ్ అవుతారా పోలీసులు అంటే, వద్దు సార్ మా పరువు పోద్దు సార్ అని. ఆడపిల్లల్లో ఉన్నటువంటి పరువు పోద్ది అనేటువంటి ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని చాలామంది బాధిత మహిళల్ని ఇలానే ఇబ్బందులు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఈ బాధిత మహిళకి ఇక తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆయన్ని మేము అరెస్ట్ చేసిన సందర్భంలో ఇంకా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 1,20,000 రూపాయలు కేసు దర్యాప్తులో భాగంగా అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతానికి మిగతా డబ్బు ఎక్కడ ఉందనేది చెప్పట్లేదు కాబట్టి ఈరోజు ఆనరబుల్ కోర్టు వారి ముందు హాజరు పెట్టిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా తీసుకొని ఆ మిగతా అమౌంట్ ఏం చేశాడనేది కూడా అది కూడా రికవర్ చేసి బాధిత మహిళకి చేరే విధంగా చూస్తాం. ఏమైంది ఆ డబ్బు అంటే, మా నాన్నగారికి ఇచ్చానంటున్నాడు, వాళ్ళ అమ్మగారి పాత్ర కూడా ఉందని చెప్తున్నాడు, తర్వాత ఫ్రెండ్స్కి ఇచ్చానని చెప్తున్నాడు. కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆ ఫ్రెండ్స్ కూడా కొద్దిగా అందుబాటులో లేరు, 24 hours లోపు పెట్టాలి కాబట్టి
ఆ యాంగిల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకొని ఆ బాధితురాలికి చేరాల్సినటువంటి డబ్బంతా కూడా బాధితురాలికి చేర్చడం. అదేవిధంగా మా దర్యాప్తులో పోలీస్ సెల్ ఫోన్ ద్వారా రికవర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయడం, ఆ బాధితులకి భరోసా కల్పించి అక్కడ కూడా వీలుంటే వాళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్కి అప్రోచ్ చేద్దామంటే వాళ్ళని ఎన్లైటింగ్ చేసి అక్కడ కూడా కేసులు నమోదు చేయించడం. సో ఇలాంటి వ్యక్తి ద్వారా ఇంకెవరు కూడా ఏ మహిళ కూడా బాధపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటు పెట్టడం అనేది జరిగింది. దయచేసి అందరూ కూడా గమనించండి. ఇతను అరవపల్లి వంశీ, మ్యాట్రిమోనియల్ సైట్లో ఇతను తారసపడితే దయచేసి ఇతనితో జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ. మీరు అడిగిన విధంగా ఇతను స్వతహాగా పలానా వృత్తి చేస్తాడు అనేది అయితే ఏం లేదండి. లాంగ్ పీరియడ్ నుంచి కూడా ఇలానే ఎవరో ఒకరిని లొంగపరుచుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అవసరమైతే భౌతిక దాడి కూడా చేసి ఇలానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అదే జీవన వృత్తిలాగా గడుపుకుంటూ పోతూ ఉన్నాడు. ఇప్పటికన్నా ఇలాంటి వ్యక్తి యొక్క ఆగడాలు అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ ద్వారా ఆ పబ్లిక్ అందరినీ కూడా ఎన్లైటన్ చేయడం అనేది జరుగుతుంది.